ఆషాఢ శుద్ధ నవమి మన గురువుగారు ప్రభవించిన పండగ. గురువుగారికి మనం ఇచ్చే జన్మదిన శుభాకాంక్షలివే. శ్రావణమాసం అంటే వరలక్ష్మి పూజ, ఆశ్వీయజం అంటే శారదా నవరాత్రులు, కార్తీకం అంటే దీప సంబంధం, మాఘం అంటే సూర్య సంబంధం. ఎలాగో ఆషాఢమాసం అంటే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి కావటం మాత్రమే దీనికి కారణం కాదు. ఆషాఢ శుద్ధ నవమి అంటే తెలుగు వాకిళ్లలో ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు అని, వారి కోసం ఎందరో పూజలు చేసే రోజు. ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఒక వ్యక్తి పేరు మీద ప్రత్యేక అర్చనలు అభిషేకములు జరిగే రోజు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదినోత్సవం. పూజ్య గురువులు, ఇది ఎందరికో పండగ రోజు. జన్మదినం వేడుకగా జరుపుకోవటం మన సంస్కృతిలో ఒక అంతర్భాగం. అదేమీ అవైదికమైన విషయం కాదు. వేదం కూడా ఒక మనిషి జరుపుకోవలసిన వేడుకలలో ఒకటిగా పుట్టినరోజును నిర్ణయించింది. ఒక వ్యక్తి తాను పుట్టిన తిథి నాడు చాంద్రమానంలో పుట్టినరోజు జరుపుకునే విధి కూడా వేదం నిర్దేశించింది. ఒక్కొక్క పుట్టినరోజు జరుపుకునే కొద్దీ మన జీవనయానంలో మరొక సంవత్సరం గడిచిపోయింది అనేగా. అంటే మనం జీవించే కాలం తగ్గినట్లేగా. అయినా ఆ రోజు వేడుక చేసుకుంటాం. కారణం, సమస్త పిపీలకాది పర్యంతంలో అత్యంత శ్రేష్టమైన మానవ జన్మ మన తల్లిదండ్రులు మనకు అనుగ్రహించిన రోజు అని. ఆ జన్మ కారణంగానే మనం వైదిక మార్గానువర్తనం చేసి పునరావృత్తరహిత స్థితికి చేరగలుగుతాము. కాబట్టి ఐహికంగా మన స్థితిగతులకు కారణమైన జన్మ మనకు అనుగ్రహింపబడిన రోజు. దేవతల ఆవిర్భావ తిథులు కూడా మనకు సనాతన ధర్మములో పండగలే. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, శంకర జయంతి వంటివి అటువంటివే. అలాగే భారతీయ సంస్కృతిలో కూడా ఆదర్శప్రాయులైన మహాపురుషుల జన్మదినములను పండగ దినములుగా జరుపుకోవటం ఒక సాంప్రదాయంగా ఉంది. కొందరు మహానుభావుల జన్మదినములైతే కేవలం జన్మదినములుగానే కాకుండా వారి ఔన్నత్యానికి తగినట్లు, అంటే శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించే జన్మదినమును పండుగగా చేసుకుంటున్నాం. ఒక వ్యక్తి జన్మదినం తన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు జరుపుకోవటం సహజమే. కానీ ఎందరో పండగలా జరుపుకోవటం అంటే ఆ వ్యక్తి పట్ల అందరూ పెంచుకున్న ప్రేమ కారణంగానే అది సంభవం. అందులో చాలామంది ఆయనని కలిశారా, ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారా, ఆయనతో మాట్లాడారా అంటే అనుమానాస్పదమే. కానీ వారు అందరూ ఆయనపై పెంచుకున్న భక్తి, ప్రేమ, అభిమానం అంత గొప్పవి. మరి అటువంటి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి ఎంత గొప్పవారై ఉండాలి. వారి పుట్టినరోజు ఎందుకు పండగ? ఈ ప్రపంచంలో నలుచెరగలో ఉన్న చాలామంది ఆయన్ని గురువుగానే భావిస్తారు. కారణం, వారి మాటల్లోని పదును, స్పష్టత, వారి భావావేశం, మనలో మార్పు తేవాలని వారు పడే తపన, తాను నివసిస్తున్న సమాజంపై వారికి ఉన్న కర్తవ్యత నిష్ఠ. వారు ప్రవచించకపోతే నా వంటి ఎందరికో రామాయణం కేవలం ఒక కథ, మహాభారతం ఒక రాజకీయ రణరంగం, ఒక మాట మాత్రమే ధర్మం అనేది. పురాణం, ప్రవచనం రిటైర్ అయ్యాక మాత్రమే ఉపయోగపడే ప్రక్రియలు. సీతమ్మ, ద్రౌపదీదేవి స్త్రీలు మాత్రమే. అబ్దుల్ కలాం గారు ఒక రాష్ట్రపతి మాత్రమే తప్ప వారిలో ఉన్న గొప్పతనం, విలువ, ఆదర్శం, వాటి వలన మనకు కలిగే స్ఫూర్తి ఎప్పటికీ తెలిసేవి కావు. సనాతన ధర్మం ఒక మతం మాత్రమే. ఆచారకాండ ఒక మౌఢ్యము.
శాస్త్రము పాత పుస్తకము, వేదము ఒక అర్థము కాని విషయము. రామాయణాదులు నేటి సమాజానికి ఎంత ఉపయోగపడతాయో మాకు తెలిసింది అంటే అది కేవలం వారి ప్రవచనాల వలననే. నిరాశ నిస్పృహలలోంచి బయటకు రావటం, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటం నుంచి మొదలుపెట్టి చివరకు అలారంని గౌరవించి నిద్రలేవటం వరకు అన్నీ వారి ప్రవచనాల్లో ఉంటాయి. మన ఇంట్లోని ఒక పెద్ద తండ్రిలా, ఒక మేనమామలా, ఒక తాతగారిలా మన అందరి మంచి కోరి ఎంతో కష్టపడి మనలో మంచి మార్పు వస్తే చాలు అని కొన్ని వేల గంటలు తమ శ్వాస తాకట్టు పెట్టి మన కోసం ప్రవచించారు అంటే అది తాను నివసిస్తున్న సమాజం పట్ల వారికి గల కర్తవ్యత నిష్టకు పరాకాష్ట. త్యాగబుద్ధితో, సేవా తత్పరతతో, కర్తవ్యత నిష్టతో, తిరుగులేని ధృతితో ఒక మహామనీషిగా ఎదిగిన ఆ మహానుభావులు పుట్టటమే మనకి ఉద్ధరణ ప్రారంభమైన రోజు. అందుకే ఇది మనకు పండగ రోజు. తమని ఉద్ధరించే సంతానం కలిగితేనే తల్లిదండ్రులు పొంగిపోతారే, వారిని మనం గౌరవిస్తామే. మరి సమాజాన్ని ఉద్ధరిస్తున్న ఈ మహాపురుషుని కన్న తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నా లేకున్నా అందరికీ పూజనీయులే. ఆ తండ్రి తపఃఫలం, ఆ తల్లి ప్రసవ వేదనలే మన పట్ల ఈరోజు ఒక మహత్తర వరంగా అవతరించాయి. అందుచేతనే వారు మనకి ఎప్పటికీ ప్రాతస్మరణీయలే. ఈరోజు మన మొదటి నమస్కారం వారికే. అలాగే గురువుగారు శతాయుష్కులై ఆరోగ్యవంతులై మరిన్ని మహత్తర కార్యాలకు నాంది పలికి అందరినీ ధర్మపదంలో నడపాలని వాగ్దేవి వారి నాలుకపై మరింత తేజోవంతంగా తాండవించాలని పరమేశ్వరిని కోరుకోవటమే మనం వారికిచ్చే జన్మదిన శుభాకాంక్షలు. వారి పట్ల మనకు ఉండవలసిన కృతజ్ఞత.